గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇదే సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటి ఎలిమినేషన్ జరిగితే యాక్సెప్ట్ చేస్తారా? దట్స్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్న ఒక thumbnail చూడగానే వామ్మో ఏంటి ఇలా పెట్టేసింది అని ఒక్కసారి వీడియో అంతా చూసాను. యా ఏంట్రా అంత పెయిన్ఫుల్, ఆ లోపల ఉన్నదంతా బయటికి. జస్ట్ ఇమాజిన్, ఇంకా దాంట్లో చెప్పలేను చాలానే ఉన్నాయి కానీ ఒకవేళ అదే ప్లేస్ లో నేను సేఫ్ జోన్ లో ఉండి లాస్ట్ లో తనుజ గారే ఆ డేంజర్ జోన్ లో ఉండి ఆవిడదే ఇలాగా కట్ చేసేసి బయటికి పంపించేసి ఉంటే తనుజ గారు బయటకు వచ్చేవారు ఎలిమినేట్ అయ్యి? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరు ఇట్లా చేశారు కాబట్టి తనుజ గారిని ఇంట్లో ఉంచుతున్నాను, సుమన్ గారిని పంపించేయడం అని చెప్పడం కానీ, లేదా దిస్ ఇస్ ఎ ప్రాంక్ అంటారు, లేదా దిస్ ఇస్ ఎ సీక్రెట్ రూమ్ అంటారు. మొత్తానికి ఆవిడ అయితే ఇంట్లో పెట్టేవారు. బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టే నన్ను పంపారు. దట్స్ వాట్ హ్యాపెన్. అంటే కామనర్ కి వాల్యూ లేదు, సెలబ్రిటీకి అయితే వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది అంటాం. కామనర్ సెలబ్రిటీ అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఫేవర్ గా ఉండే వాళ్ళకి వాల్యూ ఉంది, వాళ్ళకి ఫేవరిజం ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి వాల్యూ లేదు అనేది నా ఫీలింగ్. ఎవరికి ఫేవరిజం? ఆబ్వియస్లీ నాకైతే హౌస్ లో బర్నీ గారికి అండ్ తనుజ గారికి చాలా ఫేవరెటిజం జరుగుతుంది అనేది నా బిలీఫ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇందుకు మరి అందరినీ చెప్పాలంటే ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి పోలే, ఇప్పుడు నన్ను రీఎంట్రీ అంటే ఓకే అని అనుకుందాం. బట్ వై నాట్ ప్రియా, హరీష్ గారు, మనీష్ గారు అందరూ కూడా బర్నీ గారు లాగే ఆడియన్స్ ఓటింగ్ వల్లే కదా బయటకు వెళ్ళారు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు లోపలికి? వాళ్ళందరికి కూడా ఒక 24 hours ఓటింగ్ పెట్టారు కదా మాకు ఫన్ జోన్ అని చెప్పి, వాళ్ళు కూడా 24 hours ఓటింగ్ పెట్టొచ్చు కదా మా నామినేషన్ నుంచి నెక్స్ట్ డే వరకు. సో ఆబ్వియస్లీ ఇంకా ఫేవరిజం ఇంకా తనూజ గారిది అంటారా? కొత్త వీడియో పెట్టా ఇప్పుడే దాని గురించే. అమ్మో అందులో ఏముందో అసలు ఫస్ట్ నుంచి నాకు ఎందుకు అనిపిస్తుంది, ప్రతిసారి కన్ఫెషన్ రూమ్ లో ఆమె వెళ్తుంది. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు వావ్ వాట్ ఏ నైస్ అని చెప్పి ఒక 20 seconds 30 seconds లో అయిపిచ్చేసారు. ఆ రోజు అక్కర్లేని పాయింట్ కి 30 minutes నుంచోబెట్టి తనుజ గారితో డిస్కషన్లు. ఇప్పుడు డెమాన్ పవన్ ది ఏదో చెప్పారు కాల్ది, అదంతా సోది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ వీడు కెప్టెన్ అయినా ఇండైరెక్ట్ గా ఏదో హెల్ప్ వాళ్ళు కెప్టెన్ అయినట్టు క్రియేట్ చేశారు. ఆ వీడియో వెళ్ళి తనుజ గారికి చూపించారు. మొన్న గోల్డెన్ బజార్ లో సంచాలక్ క్లియర్ గా ఫెయిల్ అయ్యింది. ఆ ఫెయిల్ అయినప్పుడు ఓకే పర్లేదు, సంచాలక్ డెసిషన్ ఈస్ ఫేర్ అన్నారు. నేను సంచాలక్ గా చేసినప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే నాకు 3 days ఒకే బట్టలు వేసుకోవాలని పనిష్మెంట్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ తనుజ గారు బిగ్ బాస్ గారికి ముద్దు బిడ్డ అన్నట్టు అనిపిదా మాకు? అమ్మో ఇంత పెద్ద లాజిక్ ఉందా? ఓకే, సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాం. ఎస్. ఓకే, బిగ్ బాస్ ఓవరాల్ జర్నీ నచ్చలేదు. ఇందులో నీకు బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? ఇప్పుడు కళ్యాణ్ ఆఫ్ కోర్స్. మీ ఇద్దరి క్యూటెస్ట్ మార్నింగ్, మీ ఇద్దరి క్యూటెస్ట్ ఫైటింగ్, మీరిద్దరు పాప నా ఇష్టం రా అని పిల్లతో ఎందుకు కొట్టేవరా? అప్పుడు ఏదో అవుతున్నట్టుంది తెలియదు, కొడుతూనే ఉండు మామూలుగా మా ఇద్దరి మధ్య ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడిస్తే ఇలా సైకిల్ చేస్తాడు వద్దే అన్నట్టు. అట్లానే నేను కూడా వాడు ఆర్డర్ ఇట్లా అని చెప్పి మా ఇద్దరికి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంటాయి అనమాట. సో కళ్యాణ్తో ఎక్కువ బాండింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా అందరితో అంటే ఇంకా డెమాన్ పవన్ అని చెప్తా. సో ఉన్న వాళ్ళు ప్రియాతో కూడా ఫస్ట్ 2 weeks మీరు ఎంత నెగిటివ్ అనుకున్నా ఏమనుకున్నా సరే జెన్యున్ గానే మా ఇద్దరు బాండింగ్ ఉందన్నమాట. ప్రియాదే నీది బాండింగ్ నెగిటివ్ అని ఎక్కడ ఏం రాలేదే. అంటే ఫస్ట్ నెగిటివ్ చేసేసారు సాకిని దాకిని అని చెప్పి. ఎస్, అంటే మీ ఇద్దరి వాయిసెస్, మీ ఇద్దరు కలిసి మిగిలిన వాళ్ళతో మాట్లాడే ఆ సంభాషణ, అదే సో అలాగా మీ ఇద్దరు కలిసి ఏదో జనాలకి ఒక వేలో ఆ వాయిసెస్ వల్ల అనుకోవచ్చు, ఆ గొడవ లాగా సాకిని దాకిని లాగా కనిపించాం. పర్లేదులేండి తెలిసిందే కదా. బట్ ప్రియాతో కూడా నాకు జెన్యున్ బాండే ఉంది. సో ఫస్ట్ నుంచి మాది ఉంటా. నాకు కళ్యాణ్, డెమాన్ పవన్, ప్రియా వీళ్ళు ముగ్గురు బాగా కనెక్టెడ్. ఎస్, హౌస్ లో కళ్యాణ్ తర్వాత మళ్ళీ ఎవరు ఫేవర్? డెమాన్ పవన్. టాప్ 5 లో నీ అనాలిసిస్ ప్రకారం ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? విన్నర్ తనుజ, రన్నర్ నాకు తెలిసి మాన్యుల్, 3rd పొజిషన్ లో పెడితే కళ్యాణ్ పెడతారు. ఒక 2 కామనర్స్ ఉండాలి కాబట్టి డెమాన్ పవన్ కూడా 4th పొజిషన్ లో పెడతారేమో. ఆర్ఎల్స్ బర్నీ గారు ఫేవరెట్ కాబట్టి బర్నీ గారిని 4th పెట్టి డెమాన్ పవన్ 5th పొజిషన్ లో పెడతారు. వీళ్ళు 5 ఉంటారు అనుకుంటున్నాను. వీళ్ళు 5 ఉంటారు. ఆర్డర్ కూడా ఇదే ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటావు? ఇప్పుడు ఎవరు నామినేషన్ లో ఉన్నారో తెలియదు కదా. నార్మల్ గా అయితే గౌరవ్ అవ్వాలి. నిఖిల్ అసలు వైల్డ్ కార్డ్స్ అయితే ఏం చేయట్లే, వాళ్ళకనే కనిపించట్లే. అమ్మాయిలు ఓకే, ఇప్పుడు మాధురి గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా వైల్డ్ కార్డ్స్ లో ఎవరున్నారు లోపల? ఎవరు లేరు అమ్మాయిలు. అబ్బాయిలు 3 ఉన్నారు, 3 కూడా టప టప టపమని వచ్చేస్తారు.
టపమని వచ్చేస్తారు. వాళ్ళు నామినేషన్ లోకి వచ్చారంటే నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ ముగ్గురు తప్పటప్పమని వచ్చేస్తారు. ఓజీవస్ వాళ్ళు కంటిన్యూ అవుతారు అంతే. అంతే. ఓ సూపర్. సో మొత్తానికి అయితే టాప్ 5 లిస్ట్ కూడా చెప్పేసావు. ఓకే రా, బిఫోర్ నీ సాఫ్ట్వేర్ జర్నీ ఎలా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంటిన్యూ చేస్తావా, ఇండస్ట్రీలో ఉంటావా? లేదు కంటిన్యూ చేస్తా, బట్ ఈ లోపు ఏమైనా మంచి మంచి రోల్స్ వచ్చినా లేదా చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా సరే ఐ విల్ టేక్ ఇట్. బట్ మరీ ఇదే ప్రొఫెషన్ అని చెప్పి ఐ డోంట్ నో, అంటే ఈ ప్రొఫెషన్ అనేది ఎక్కువ నమ్మకం ఉండదు కదా ఏ టైంలో ఉంటుందో లేదో. సో దట్స్ వై. బట్ యా ప్రెసెంట్ అయితే ఇంకా ఏం లేదు, చూద్దాం లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా తీసుకెళ్తా. అనుకోలేదు కదా బిగ్ బాస్ లోకి ఇలా వస్తాను అని చెప్పి, సొంత దేవుడి దయ. అరే హస్బెండ్ కోసం ఏంటి మేనిఫెస్ట్ చేసావు, ఫ్యూచర్ పార్ట్నర్? ఏం చేయలే, మంచోడైతే చాలు. మన నోరు అసలుకే పెద్దది కదా, అది అర్థం చేసుకునేవాడు వస్తే చాలరా బాబు అనుకుంటాను అంతే. అంతే, ఇంకేం లేదు. కాదు, ఈ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానని ఇంట్లో మాట ఇచ్చావని తెలిసింది. ఎప్పటి నుంచో తినేస్తున్నారు చేసుకోమని. నెక్స్ట్ ఇయర్ అన్నా, ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇద్దాం, ఇప్పుడే కదా మళ్ళీ ఇట్లా వచ్చింది. పాపం ఇప్పుడు మమ్మీ డాడీకి గుండె అమ్మో చెప్పా. అంటే ఇప్పుడే ఇది బయటకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకున్న ఈ ఫేమ్ ఎంత ఉంటది, ఎంత ఫేమ్ వచ్చినా మహా అయితే ఒక 3-4 months ఉంటది. ఈ 3-4 months ఇప్పుడే ఏదైనా నేను చేయాలి అనుకుంటే ఇప్పుడే చేయగలను కాబట్టి ఒక 3-4 months గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత చేసేసుకుంటా. కానీ చేసుకుంటావు. ఒరే భయం వేస్తుందిరా, అంటే ఒక్క 1 year 2 year గ్యాప్ ఇస్తావేమో గానీ, అంటే మా పొజిషన్ పరిస్థితి ఏంటా, యాంకరింగ్ పరిస్థితి అని భయం వేస్తా. అవ్వా లేదు, చూద్దాం. ఏం కాదు, ఏం పర్లేదు, చూద్దాం అంటుంది అంటే ఏదో పెద్ద స్కెచ్ లోనే ఉంది. ఓకే, యాంకరింగ్ ఎవరైతే నన్ను కావాలనుకుంటున్నారో ఛానల్స్ అందరూ ప్లీజ్ కాంటాక్ట్ మీ, చేసేద్దాం, షోని హిట్ చేద్దాం. ఒకవేళ మా ఛానల్లోనే అడిగితే మళ్ళీ ఏమైనా ప్లేస్ ఉంటదంట? అయ్యో మీరు అక్కడ నేను ఇంకా ఇక్కడ. భయం వేస్తుంది. గురువుని మించిన శిష్యురాలు అవుతే మంచిదే కదా. అంతే అంటావు? అంతే. కానీ గురువు పొజిషన్ ఇచ్చేసావు. గురువే ఆబ్వియస్లీ. మీరందరూ, నేను ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక పొజిషన్ లో పెడతా. ఎప్పుడు వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుంటాను కానీ వాళ్ళు తొక్కాలి అని అనుకోను. అంతే అంటావు. ఏదైనా సరే గురువుకు మించిన శిష్యురాలుగా యాంకరింగ్ లో కూడా గట్టిగా నాటికి పోవాలని కోరిక. సో మేనిఫెస్ట్ చేస్తున్నాం ఇంకా. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. ఏంటి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసావని విన్నాను, యాడ్స్ చేస్తున్నావంట, కమర్షియల్ షూట్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయంట. అవుతాయి. జ్యువెలరీస్, రెస్టారెంట్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, ఏంట్రా ఇది? ఏం లేదు కానీ ఏవో చిన్న చిన్నవి స్టార్ట్ చేస్తున్నాను అని తెలిసింది. సో అయితే ఓపెన్ ఆఫర్ అందరికి ఓపెన్ ఆఫర్. నేను ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను, ఒక జాబ్ లేదు, ఏం లేదు. మీరు ఇచ్చే ప్రమోషన్లు, కొలాబరేషన్స్ అన్ని కూడా కలిపి చేద్దాం, వైరల్ చేద్దాం. మొత్తానికి అయితే ఫైనల్ గా కమర్షియల్స్ లో, యాడ్స్ లో, అన్నిట్లో స్టార్ట్అప్ చేసేస్తాం. సరే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అది కూడా ఏమైనా ప్రమోట్ చేస్తావారా? కమర్షియల్స్ ఏదైనా సరే చేయమంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అందరూ కూడా. అంటే మాకేమైనా ఫ్రీగా అంటే జాబ్లెస్ అక్క, జాబ్లెస్. అమ్మో చూసారు కదా అక్క, నో అక్క. మరి నీ నెక్స్ట్ గోల్స్ ఏంట్రా శ్రీజ? ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మేనిఫెస్టింగ్ ఒక మంచి ఇల్లు. సో ఆ ఇల్లు కోసం కష్టపడదాం అని చెప్పి అంతే ప్రెసెంట్ గోల్ ఫిక్స్ అయిపోయాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.